అసలు నువ్వెవరు, దేని గురించి ఇక్కడికి వచ్చావో ముందు అది చెప్పు. నా పేరు మహారాజా సార్. ఆ, నేను కేకే నగర్లో సెలూన్ షాప్ నడుపుతున్నాను. ఆ? అవును సార్. ఆ, ఇల్లు పళ్ళికరణి భారతీనగర్లో ఉంది సార్. నిన్న రాత్రి 10 గంటలై ఉంటుంది. నేను షాప్ మూసి ఇంటికి వచ్చాను సార్. ఎప్పుడూ ఇంటి బయటున్న పూల తొట్టిలోనే తాళం పెడతాను. సరే. నిన్న పూల తొట్టిలో నుంచి తాళం తీసుకున్నా. ఆ, తలుపు తెరిచి లోపలికి వెళ్ళా. హాల్లో కూర్చి లైట్ వేశాను సార్. ఆ, తర్వాత భుజం మీద నుంచి బ్యాగ్ తీసి కింద పెట్టా. ఆ, తర్వాత బట్టలు మార్చుకుందామని లోపలికి వెళ్ళి మార్చుకుని వచ్చాను. సరే. అప్పుడు సడన్ గా నా వెనక నుంచి టప్పని ఒక శబ్దం వినిపించింది. ఏంటా అని నేను తిరిగి చూశాను. ఇద్దరున్నారు సార్. ముసుగేసుకుని ఉన్నారు. ఏం చెప్తున్నావయ్యా? అందులో ఒకడు వెనక నుంచి నా దగ్గరికి వచ్చాడు సార్. నేను ఎవరు అని గట్టిగా అరిచాను సార్. వెంటనే టప్పని నా నోరు మూసి నన్ను గట్టిగా పట్టుకున్నారు సార్. అయ్యయ్యో. వాడి చేయి కొరికేశాను సార్. ఆ, ఆ, సడన్ గా మూడో మనిషి హాల్లో దాక్కుని ఉన్నాడు అనుకుంటా. వాడక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి రాడ్డు తీసుకుని ఒక్క దెబ్బ కొట్టాడు సార్. నేను అలాగే పడిపోయాను సార్. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. ఆ తర్వాత ఆ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు నన్ను కొట్టారు సార్. ఆగాగాగా. నువ్వు రావడానికి ముందే ఆ ముగ్గురు నీ ఇంట్లో దాక్కున్నారా? అవును సార్. సరే సరే, చెప్పు చెప్పు చెప్పు. తర్వాత ఆ ముగ్గురు నన్ను కొట్టి పడేసి నా లక్ష్మిని ఎత్తుకెళ్ళారు సార్. కొంచెం నా లక్ష్మిని వెతికి పెట్టండి సార్. కొంచెం కష్టమే. ఎన్ని తులాలు? సార్ నగలు కాదు సార్. డబ్బా? డబ్బు కూడా కాదు సార్. డబ్బు కాదంటే నీ వైఫా? నా వైఫ్ చనిపోయి చాలా కాలం అయింది సార్. సారీ సారీ. నేను నా కూతురే ఉంటాం సార్. నా కూతురు స్కూల్ క్యాంప్కి వెళ్ళింది. ఏం చెప్తున్నావయ్యా? నీ కూతురు కాదు, భార్య కాదు, అక్క చెల్లెలు కాదు అంటున్నా. మరి లక్ష్మి అంటే ఎవరయ్యా? సార్ లక్ష్మి సార్. ఆ, అంటే ఎవరయ్యా లక్ష్మి? సార్ లక్ష్మి సార్.